హలో అండి. ఈరోజు వీడియోలో అయితే జొన్న రొట్టెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్టవ్ మీద అయితే ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్లు ఉడికేటప్పుడు ఇట్లా జొన్నపిండి వేసుకోవాలండి. ఈ జొన్నపిండిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అయితే ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడి నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా చూడండి, దీన్ని ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా కిచెన్ స్లాబ్ పైన వేసేసుకొని దీంట్లోకి కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. జొన్న పిండిని మరి గట్టిగా కలుపుకుంటే రొట్టెలు రావన్నమాట. ఇట్లా కొద్దిసేపు అయితే నీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మనము ఎంతసేపు నీట్ చేసుకుంటే రొట్టె అనేది అంత బాగా వస్తుందన్నమాట, ఇరిగిపోకోకుండా. ఇప్పుడు మనకి పిండి ఎంతైతే కావాలో చూసుకొనేసి అట్లా బాల్ని చేసుకొనేసి మనము రొట్టెని ఒత్తుకోవడం అనమాట. ఇప్పుడు ఫస్ట్ చేత్తో అయితే కొంచెంసేపు తట్టుకొనేసి తర్వాత చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. చాలా వరకు అయితే పిండి జొన్నలు ఆడిచ్చిన కొత్తల్లోనే అయితే వేడి నీళ్ళలో కలుపుకున్న రొట్టెలు అనేటివి ఇరిగిపోవండి. పిండి పాతదయ్యే కొద్దీ మనకి రొట్టెలు అనేటివి ఇరిగిపోతూ ఉంటాయన్నమాట. అట్లాంటప్పుడు ఇట్లా ముద్దగా చేసుకొని పిండి తట్టుకుంటే మనకి రొట్టెలు అనేటివి ఇరిగిపోవండి, బాగా వస్తాయి. ఇట్లా ముద్దగా చేసుకుంటే మనము ఈజీగా చపాతీ ఎట్లయితే మనం తిక్కుంటామో అట్లా తిక్కొని చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లా అన్ని సైడ్లు ఒత్తేసుకున్న తర్వాత దీన్ని ఇంకా పెనం మీద వేసుకొని రెండు సైడ్ల కాల్చుకోవాలి. ఈ పైన పొడి పిండి అనేది ఉంటుంది కదా, ఆ పిండిని మనం తడి బట్టతోన తుడిచేసుకోవాలండి. పొడి పిండి ఉంటే ఇంకొక సైడు బాగా కాలదనమాట. అందుకనే ఈ తేమ బట్టతోన పిండి అంతా తుడిచేసుకుంటే రెండో సైడ్ వేసినప్పుడు కూడా రొట్టె అనేది బాగా కాలుతుంది. రొట్టెలు అయితే మా అమ్మ చేస్తున్నారండి. మా ఇంట్లో అయితే డైలీ కంపల్సరీ రొట్టెలు చేస్తూ ఉంటారనమాట మా అమ్మ. జొన్నలు అనేటివి హెల్తీ కదండి, డైలీ మనం తీసుకోవడం వల్ల మంచిది మన హెల్త్కి కూడా. ఇప్పుడు చూడండి, రెండో రొట్టె కూడా చేయడం చూపిస్తున్నాను అనమాట. మా అమ్మ డైలీ చేస్తుంటారు కాబట్టి కొంచెం స్పీడ్గానే రొట్టెలు చేసేస్తుంటారండి. ఇట్లా ఒక్క సైడు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని రెండో సైడు కాల్చుకోవాలన్నమాట. అది కొంచెం కాలగానే పెనంకి కూడా అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటుందండి. ఇట్లా ఒక సైడు కాల్చుకుంటూ ఒక సైడు రొట్టెలు తట్టుకుంటూ ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇది ఫస్ట్ రొట్టె కదండి, కొంచెం పెనం ఇంకా కాగలేదు కదా, అందుకే కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఒకసారి పెనం కాగిపోతే రొట్టెలు కూడా స్పీడ్గానే కాలిపోతాయి. ఈ రొట్టెలు వచ్చేసి ఏ కర్రీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. చూడండి, ఇట్లా రెండు సైడు కాలితే సరిపోతుందన్నమాట. ఇంకా ఇది తీసేసుకోవడమే. ఇప్పుడు ఇంకొక రొట్టె వేయడం చూపిస్తున్నాను చూడండి. అంతేనండి, ఈజీగా మనకి రొట్టె రాని వాళ్ళు కూడా రొట్టెల్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ముద్దగా చేసుకొని చేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, రొట్టెలు అనేటివి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నేను మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఏమీ లేకుండా రొట్టెలు అయితే ఈజీగా చేసుకోవచ్చు.